నమస్సుమాంజలి సంతోషాలలోగిలికి స్వాగతం. ఈరోజు మన విదేశీయానంలో మనం ఒక ప్రత్యేకమైన వీడియోని చూద్దాం. ముందుగా ఈ వీడియోని చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు, ఎందుకంటే మొత్తం లైట్ షో ఇది. పోయిన సంవత్సరం 2025లో న్యూ ఇయర్ సందర్భంగా అమెరికా వచ్చినప్పుడు ఆఫ్టర్ క్రిస్టమస్ డిసెంబర్ 31న టెక్సాస్కి సమీపంలోని ఈ ప్రదేశానికి వచ్చాను. ఇది శాంటా ర్యాంచ్. ఎవ్రీ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ డే నుంచి న్యూ ఇయర్ వరకు వీక్లీ ఒకసారి థీమ్ని మారుస్తూ లేదా ప్రతిరోజు మారుస్తారో కానీ ఈ లైట్ షోని మాత్రం బ్రహ్మాండంగా నిర్వహిస్తారంట ఇక్కడ. మీరే చూడండి, రోడ్డుకి ఇరుప్రక్కల ఒక్కొక్క లైట్ షో ఒక్కొక్క థీమ్తో రూపొందించారు. ఈ ఎంట్రన్స్ దగ్గర మనం ముందే తీసుకున్నటువంటి ఎంట్రన్స్ పాస్ చూపించాలి. అలాగే లోపలంతా తిరగడానికి 2-3 గంటల సమయం తీసుకుంటుంది. కాబట్టి స్నాక్స్, డ్రింక్స్ లాంటివన్నీ కూడా ఇక్కడే తీసుకోవాలి. మేము హాట్ చాక్లెట్ డ్రింక్ని తీసుకున్నాము. అలాగే ఎలా వెళ్ళాలో వారే డైరెక్షన్ చేస్తున్నారు. ఇంకా రూట్ మ్యాప్ను తెలిపేటువంటి పేపర్ కూడా మాకు ఇచ్చారు. ఒక్కసారి ఇలా చూడగానే వావ్ అనిపించింది. నేను ఇలాంటి లైట్ షోని చూడడం ఇదే మొదటిసారి. మొత్తం డ్రైవ్ త్రూనే, అంటే కారులోనే కూర్చొని చూడాలట ఎవరైనా. ఈ షోని దిగి వెళ్ళి చూడడానికి వీలు లేదు. చూడండి, మా ముందు ఓ కారు వెళ్తూ ఉంది, దాని వెంబడే మేము వెళ్ళాము. ఈ ప్రక్కన ఈ ఇల్లు చూడండి, మొత్తం లైట్స్తో భలే చేశారు కదా. మన దగ్గర పర్వదినాల్లో దేవాలయాల దగ్గర, అలాగే మ్యారేజ్ డెకరేషన్స్కి, రిసెప్షన్స్కి ఇలాగే చేస్తారు కదా. నాకు ఈ లైట్ షోని చూస్తుంటే అలాగే అనిపించింది, భలే ఉంది అనిపించింది. హాలిడేస్ కాబట్టి ఈ టైంలో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి అరేంజ్ చేస్తారేమో ఇక్కడ అని అనిపించింది. ఇలా చూడండి, చెట్ల కాండాలు మొత్తం లైట్స్తోని నింపేశారు. ఇంకా ఈ పక్కనేమో యుఎస్ ఫ్లాగ్, దూరంగా బ్యాండ్ వాయించే వారిలాగా వాద్య పరికరాలతో ఈ బొమ్మలు, అలాగే లైట్ హౌస్ లాంటిది కూడా బాగున్నాయి చూడండి. మేము ఈ షోని చూడడానికి ఓపెన్ టాప్ కార్లో వచ్చాము. మా అమ్మాయి అయితే నన్ను పైకి నిలబడి ఓపెన్ చేసి చూడండి అని అంది, కానీ నాకేమో కొంచెం షైగా అనిపించింది. చిన్నపిల్లలాగా ఏం చూస్తాము అని అనిపించింది. ఈ వణికించే చలిలో చెట్లన్నీ చీకట్లో మిరమిట్లు గొలుపుతూ ఉంటే మస్తు అనిపించింది. ఇక్కడ ఓ ట్రాఫిక్ పోలీసు, అంటే ఇది ట్రాఫిక్ పోలీస్ లాంటి బొమ్మ జెండాతోని డైరెక్షన్ చూపిస్తూ ఉంది చూడండి. మా వాడేమో మెల్లగా డ్రైవ్ చేస్తూ ఉంటే మేము హాట్ చాక్లెట్ని మెల్లమెల్లగా సిప్ చేస్తూ ఎంజాయ్ చేసుకుంటూ ఈ లైట్ షోని చూసేసాము. ఇక్కడ చూడండి, ఒక విద్యుత్ గుహలోకి ప్రవేశిస్తున్నట్లుగా అనిపిస్తుంది కదా కారు అలా మెల్లగా వెళ్తూ ఉంటే అలా కళ్ళప్పగిస్తూ చూస్తూ ఉండిపోయాను నేనైతే. ఇదేదో సాలీడు కట్టిన సాలెగుడిలాగా అనిపించింది. ఈ గుహలోంచి బయటకి రాగానే న్యూయార్క్ సిటీ లాగా థీమ్ ఉంది చూడండి. దూరంగా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఆ ప్రక్కనే బ్రూక్లిన్ తీగల బ్రిడ్జ్, మా కుడి పక్కగా ఓ పెద్ద ఓడ అద్భుతంగా ఉంది అనిపించింది. ఇక్కడ బెల్, అలానే చూస్తూ ఆ చలిలో కారులో కూర్చొనే ఇంకో విద్యుత్ గుహలోకి ప్రవేశించాం మేము. ప్రక్కనే లైట్స్తో ఇన్ ద బిగినింగ్ అన్న థీమ్ ఉంది చూడండి. అంటే ఇది ఎర్త్ స్టార్టింగ్ అన్నమాట.
ఈ పక్కనే డైనోసార్ థీమ్ లాంటిది కూడా ఉంది. దానికన్నా ముందు ఒక సర్పిలాకారంలో ఉండేటువంటి గుహలోకి ప్రవేశించాము మేము. ఇక దీన్ని చూస్తూ ఉంటే మన పాత తెలుగు సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తున్నట్టుగా భలేగా అనిపించింది. ఇదంతా చూస్తూ ఇంకా మా కామెంట్స్ కూడా వినండి. ఎంతరా టికెట్ అంటే మా వాడు ఏమంటున్నాడో వినండి. ఓ ఐ థింక్ డైనోసార్ థీమ్ అనుకుంటా సంతోష్. ఇది ఇన్ ద బిగినింగ్ అంటే ఎర్త్ స్టార్టింగ్ అనుకుంటా. అబ్బో ఎంత కష్టపడి అరేంజ్ చేసి ఉంటారా. అన్ని పైసలు తీసుకుంటారు. మన ఇండియాలో పెళ్ళిళ్ళకి పెట్టరు ఇంతకన్నా. ఇక ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నట్టు వస్తుంది చూడండి. ఎంత టికెట్ చూసుకొని తక్కువనే. ఒక వెహికల్ కి ఒక టికెట్ అత్తమ్మా. పర్సన్ కామెట్ ఇది గ్యాలక్సీ సంతోష్ రైట్ సైడ్ కామెట్ అట్లా పోతాయి చూడు తోక చుక్కలు. రైట్ సైడ్ తోక చుక్కలాగా. ఇక్కడ చూడండి నక్షత్ర మండలము, ప్లూటో, నెప్ట్యూన్, సాటర్న్ అని ఇది అది అని అది ఇది అని మేము అనుకుంటున్నాం చూడండి. తర్వాత ఉన్నది సోలార్ సిస్టమ్. ఇక్కడ వినండి డైనోసార్ సౌండ్స్ని రియల్ ఎఫెక్ట్స్ కోసం అని ఎలా అరేంజ్ చేశారో. ఇదంతా కూడా డైనోసార్ థీమ్ అంట. సౌండ్స్ కూడా పెట్టినారు. మనకు విండోస్ క్లోజ్ చేసుకుంటే వినిపిస్తలేదు, సౌండ్స్ ఉన్నాయి. ఆహా అద్భుతం అనిపించింది. విండోస్ క్లోజ్ చేస్తే డైనోసార్ సౌండ్స్ వినబడటం లేవని నేనేమో ఓపెన్ చేసి చూస్తే నిజంగా డైనోసార్స్ వస్తున్నాయేమో అన్నట్టుగా ఉంది. ఆ సౌండ్స్ వింటూ ఉంటే కొంచెం భయం కూడా వేసింది. ఇంకా నేను దిగి చూస్తాను అని అంటే మావాడు వద్దు మమ్మీ భయపడిపోతావు, చీకట్లో చల్లగా ఉంది, వద్దు వద్దు అని కూడా అంటున్నాడు. ఇంకా మరొక గుహలోకి ప్రవేశిస్తున్నాం ఇప్పుడు. ఇక్కడ కుందేళ్ళు, ఏనుగులు, ఈత కూడా చాలా బాగుంది. ఈ గుహలోంచి బయటకు వస్తూ ఉంటే ఇదంతా కూడా క్రీస్తు జననంకి సంబంధించినటువంటి థీమ్ లాగా ఉంది. దూరంగా ఆకాశంలో ఒక నక్షత్రము, ఆ నక్షత్రాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి యేసు అనుచరులు ఒంటెలపై వస్తున్నట్లుగా అలనాటి బెత్లెహేం నగరాన్ని ఇక్కడ అద్భుతంగా రూపొందించారు. ఒంటెలు, ఒక ఒంటెపై
కడుపుతో ఉన్నటువంటి మేరీ మాత కూర్చొని ఉంటే దాన్ని నడుపుతూ యేసు ప్రభువు తండ్రి, ఇంకా అలనాటి శిలువ గుర్తులు, పశువుల పాకలు, గొర్రెల కాపరులు, నిజంగా ఎంత రియలిస్టిక్గా ఉంది అనిపించింది ఈ అరేంజ్మెంట్ని చూస్తూ ఉంటే. ఇక్కడ యేసుకు స్వాగతం పలుకుతూ చేతులతో నమస్కరించేటువంటి దృశ్యము. ఇంకా క్రీస్తు సింబల్ ఇక్కడ ఉంది చూడండి. హీ ఈజ్ రైజన్ అంటే ప్రభు మరలా జన్మించాడు అనేటువంటి అక్షరాలు. ప్రక్కనే ఓ చర్చ్, క్రిస్మస్ ట్రీలు, ఆకాశంలో నక్షత్రాలు. నిజంగా ఈ థీమ్ అయితే అదిరిపోయిందండి. సందర్భానికి తగ్గట్టుగా క్రిస్మస్ టైంలో ఈ సీన్ని రూపొందించారు. చాలా బాగా అనిపించింది. ఇక మా ముందున్న కారు కూడా ఓపెన్ టాప్ కారే. వాళ్ళేమో ఫోటోలు ఎలా దిగుతున్నారో చూడండి, కానీ చీకట్లో సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటా. ఇక ఇక్కడంతా కూడా స్నో థీమ్, లెట్ ఇట్ స్నో. మంచు మన కారుపై పడేటటువంటి లైట్ షో ఇది. భలే ఉంది కదా ఇదంతా. ఇక మా కారు పోతుంటే నిజంగా మంచు కారు మీద పడుతుందేమో అన్న ఫీల్ వచ్చేలాగా ఈ అరేంజ్మెంట్ని చేశారు. ఇదంతా కూడా మీ పిల్లలు చూస్తే చాలా ఆనందిస్తారు. ఇది ప్రత్యేకంగా పిల్లల కోసమని నేను ఈ వీడియోని రూపొందించాను. మరి మీకు నచ్చితే మీ పిల్లలకు చూపించండి, అందరూ ఆనందిస్తారు. మరి ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుంటా. సెలవా మరి. శివజ్యోతి.